న్యూ ఇయర్ వేళ చైనా తైవాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తైవాన్ విలీనం ఖాయమని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు సమిష్టి ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ఈ విషయాన్ని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు తైవాన్ అధ్యక్షురాలు సుయ్ ఇంగ్వెన్ మాట్లాడుతూ దీర్ఘకాలం తైపీ బీజింగ్లు కలిసి ఎవరి జీవితం వారు బతకాలని కోరారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలను తైవాన్లోని ప్రజాస్వామ్య విధానాలు నిర్ణయిస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో ఆరోగ్యకర సుస్థిర సంబంధాలను పునరుద్ధరించుకుంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తైవాన్ ప్రజల సమిష్టి నిర్ణయంతో ఏదైనా జరుగుతుందని, తమది ప్రజాస్వామ్య దేశమని, చైనాతో బంధంపై నిర్ణయాలను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటామని బదులిచ్చారు. తైవాన్లో జనవరి 13వ తేదీన అధ్యక్ష పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి.